14న కొండగట్టుకు బండి సంజయ్ 14న కొండగట్టుకు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు బండి సంజయ్ టార్గెట్ ఏమిటి? రాష్ట్ర రాజకీయాల్లో కీలకమా? జిహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా యాత్ర. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా రెపరెపలు. చార్మినార్ పై కూడా కాషాయ జెండా ఎగరబోతుందా? బండి మార్క్ రాజకీయం ప్రారంభమా? గ్రేటర్ ఎన్నికల బాధ్యత బండి భుజాలపై పడనుందా? మరి ఏం చేయబోతున్నారు బండి సంజయ్? ఏం జరగబోతుంది? రాష్ట్ర రాజకీయాల్లో బండి సంజయ్ చర్చ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి కేంద్ర బిందువుగా మారుతున్నారు. గతంలో మహాసంగ్రామ యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు టెంపుల్ యాత్రతో మళ్ళీ రాజకీయ చర్చకు దారితీశారు. కరీంనగర్లో పార్టీ బలాన్ని పెంచిన నాయకుడిగా గుర్తింపు పొందిన బండి సంజయ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టెంపుల్ యాత్ర ద్వారా పార్టీ ఆ శక్తిని ప్రజల్లో ప్రదర్శించడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని మరింత పెంచుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టనున్న టెంపుల్ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లనున్న బండి సంజయ్